ప్రీవియస్ వీడియోలో సెట్ కాన్సెప్ట్ డీటెయిల్గా చూసాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. I'll only show input. 7 UK, ఇండియా, USA, ఇండియా, ఫ్రాన్స్, UK, జర్మనీ. ఇది మన ఇన్పుట్. సో వీ హ్యావ్ 7 ఎంట్రీస్. కంట్రీస్ అబ్జర్వ్ చేస్తే రిపీటెడ్ ఉన్నాయి. మన టాస్క్ ఏంటంటే యూనిక్ కంట్రీస్ కౌంట్ కావాలి. కోడ్ రాసే ముందు ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిద్దాం. ఇఫ్ ఐ యూజ్ లిస్ట్, ది డూప్లికేట్స్ విల్ రిమైన్. డూప్లికేట్స్ రిమూవ్ అయితే కానీ నేను కౌంట్ చెప్పలేను. ఏ డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తే కరెక్టో ఆలోచించండి. సెట్ యూజ్ చేసి డూప్లికేట్స్ అన్నీ రిమూవ్ చేద్దాం. ఇది నా ఫస్ట్ స్టెప్. ఇప్పుడు కౌంట్ కావాలి కాబట్టి లెన్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి సెట్ లెన్ చూద్దాం. సింపుల్. లెట్స్ మూవ్ టు ద కోడ్. 7 ఒక ఇంటీజర్. ఎవ్రీ టైమ్ 7 ఉండాలని లేదు. టెస్ట్ కేసెస్ అంటే యూజర్కి నచ్చిన వాల్యూ ఇన్పుట్ చేస్తాడు. సపోజ్ 4 ఇన్పుట్ చేశారు. 4 కంట్రీస్ ఉంటాయి. మనం రాసిన కోడ్ 4ని కూడా సాటిస్ఫై చేయాలి. n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. ఇన్పుట్ అంటే స్ట్రింగ్ తీసుకుంటుంది. దాన్ని ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తున్నాం. నథింగ్ బట్ టైప్ కాస్టింగ్. n అనే వేరియబుల్లో 7 స్టోర్ అవుతుంది. 7 ఎంట్రీస్ కాబట్టి 7 టైమ్స్ లూప్ ఇటరేట్ అవ్వాలి. ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n. కంట్రీ నేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇన్పుట్ ఫంక్షన్ రీడ్ చేద్దాం. డన్. ఇన్పుట్స్ ఇవ్వడం ఇక్కడతో కంప్లీట్ అయింది. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లంకి వచ్చేద్దాం. వీటిని సెట్లో స్టోర్ చేయాలి అంటే ఒక సెట్ అయితే క్రియేట్ చేయాలి కదా. ఎంప్టీ సెట్ క్రియేట్ చేస్తున్నా. మనం జనరల్గా సెట్ అంటే కర్లీ బ్రేసెస్లో వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తాం. కర్లీ బ్రేసెస్ మెన్షన్ చేసి వదిలేస్తే అది డిక్షనరీ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ సెట్. సెట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాం. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. కంట్రీ నేమ్స్ ఈక్వల్ టు సెట్ ఆఫ్. ఎంప్టీ సెట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీ సెట్లోకి యాడ్ చేద్దాం. కంట్రీ నేమ్స్ డాట్ యాడ్ ఆఫ్ నేమ్. ఫర్ లూప్ n టైమ్స్ ఇటరేట్ అయ్యేసరికి మన సెట్లో ఓన్లీ యూనిక్ కంట్రీ నేమ్సే ఉంటాయి. లూప్ బయటకు వచ్చి లెంత్ ఫైండ్ అవుట్ చేసి ప్రింట్ చేద్దాం. లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే లెన్ ఆఫ్ కంట్రీ నేమ్స్. ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ కంట్రీ నేమ్స్. యూజర్ నుంచి ఇంటీజర్ వాల్యూ ఇన్పుట్ తీసుకున్నాం. తర్వాత ఈ కంట్రీ నేమ్స్ అన్ని ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్. ఇవి ఎంప్టీ సెట్లో పెడుతున్నా. ఇప్పుడు మన సెట్ డూప్లికేట్స్ అన్ని రిమూవ్ చేసి యూనిక్ కంట్రీ నేమ్స్ మాత్రమే ఉంచుతుంది. అంటే UK, ఇండియా, USA, ఫ్రాన్స్, జర్మనీ. ఇప్పుడు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి దాని లెంత్ అంటే ఇందులో సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అదే దాని లెంత్. 1 2 3 4 5. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మన అవుట్పుట్ 5 అవుతుంది. I hope this video clear for you. Thanks for watching.